హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ టీవీ. సో ఈరోజు మనం ఎక్కడ ఉందో తెలుసా? ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనం హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న ఒక గ్రేప్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చాము. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి మార్కెట్లో మహా అయితే 2-3 రకాల గ్రేప్స్ మాత్రమే దొరుకుతాయి, కానీ ఇక్కడలా కాదు. 65 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఇక్కడ మనకి, అది కూడా చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారు అనమాట. సో ఈ 65 ఆర్గానిక్గా ఎట్లా పండిస్తున్నారు, ఈ విశేషాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఇంత ఎండ ఉన్నా కూడా చాలామంది ఇక్కడికి స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి వాళ్ళకి నచ్చిన గ్రేప్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొని కొనుక్కొని పట్టుకెళ్తాను అనమాట. సో వాళ్ళ మాటలో కూడా అసలు ఎలా ఉంది ఈ గ్రేప్ ఫెస్టివల్ అని మనం తెలుసుకుందాం. ఓకేనా? నాతో రండి. సో గైస్, నేనైతే ఫస్ట్ టైం నిజంగా ఇలా గ్రేప్ తోటలు అంటారో మరి ఏమంటారో తెలియదు, కానీ గ్రేప్ తోటలోకి రావడం. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాలా గ్రేప్స్ ఉన్నాయి. ఒకటి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బేసిక్గా ఏంటంటే ఆర్గానిక్గా పండిస్తున్నారు, ఎటువంటి అదేంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయట్లేదు. కొంచెం డస్ట్ ఉంది, తుడుచుకొని తిందాం పైన. చాలా స్వీట్గా ఉంది నిజంగా చెప్పాలంటే. అంటే బయట గ్రేప్స్ ఏంటంటే కొంచెం వగరుగా పుల్లగా ఉంటాయి, అలా కాకుండా ప్యూర్ స్వీట్గా ఉంది, అదిరిపోయింది. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి గ్రేప్స్, పెద్దవి కూడా అవుతాయి. ఇంకా వేరే రకాలు ఏమున్నాయో కూడా చూద్దాం నాతో రండి. అదేవిధంగా చూసినట్లయితే ఈ గ్రేప్స్ తోటలకి పైన కూడా ఒక నెట్ లాంటిది వేశారు, చుట్టుపక్కల కూడా నెట్లు వేశారు. అంటే పక్షులు కానీ ఏమన్నా వచ్చి పట్టుకెళ్ళకుండా మంచి సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే టేస్ట్ ఆర్గానిక్. అంటే మనకు ఇప్పుడున్న జనరేషన్లో చూస్తుంటే మనకు అన్ని కల్తీ, లేకపోతే ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేయడం, కెమికల్స్ యూస్ చేయడం ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడున్న మన రాజేంద్ర నగర్లో ఉన్న గ్రేప్ ఫెస్టివల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి రసాయనాలు యూస్ చేయకుండా, ఎటువంటి పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా, నాట్ ఈవెన్ వీటి మీద అసలు ఏమి కూడా స్ప్రే చేయకుండా చాలా న్యాచురల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి చెప్పండి. మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, న్యూట్రిషన్ నుంచి, సింధు కాలేజ్ నుంచి వచ్చాం. ఇది అగ్రికల్చర్ ఫార్మ్, ఇది గ్రేప్స్ది. సో దీంట్లో 60 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. సో మా కాలేజ్ నుంచి ప్రాక్టికల్ పర్పస్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు బయట వద్దన్నారు, ఎందుకంటే ఫామ్ అది ఆర్గానిక్ ఫామ్ కదా, సో అలౌ చేయలేదు. మేము మేడం పర్మిషన్ అడిగి తీసుకొని వచ్చింది. ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి, కొన్ని చూస్తూ వచ్చాము. బయట చూసుకంటే కెమికల్గా వాడతారు, ఇక్కడ ఎలాంటి కెమికల్స్ ఏది లేకుండా న్యాచురల్గా యూజ్ చేసినట్టుంది. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా బాగుంది. బయట చూసుకుంటే 2-3 రకాలే మనకు దొరికేది, ఇక్కడ మాత్రం 65 అబో చాలా రకాలుగా దొరకడం, చాలా టేస్టీగా ఉన్నాయి. చూసుకుంటే కూడా ఇక్కడ చాలా అందంగా కూడా అనిపిస్తుంది. నా పేరు కార్తిక్. ఈ గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్ ఈసారి సొంతం చేసుకున్నాను నేను ఆప్షన్లో. గత ఒక 5 డేస్ నుంచి క్రౌడ్ బాగానే ఉంది సేల్లో. ఇది స్టార్ట్ అయ్యి ఒక 6 డేస్ అవుతుంది. ఈ 4 బ్లాక్స్ కూడా ఈరోజు దగ్గరకు వచ్చిన ఒక 20% ఉన్నాయి. ఇంకో 3 డేస్లో వెనకాల ఉన్న ఒక 6 ఎకర్స్ది బ్లాక్ వదులుతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఏమని ఉన్నాయంటే ప్రస్తుతం ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. మిగతా ఇంకా ఒక 50 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ బ్యాక్ సైడ్ నుంచి అలౌడ్ ఉంటాయి నెక్స్ట్ 3 డేస్లో. పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగుంది. నిన్న అయిన సండే ఇంకా సాటర్డేలో చాలా పబ్లిక్ చూసినాము. ఈ ఫ్రైడే, సాటర్డే, సండే విజిట్ చేస్తే మీకు ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. దాని తర్వాత చెప్పలేము ఉంటాయో లేదో అని చెప్పి అందరికి చెప్తున్నాం. ఏమంటే అప్పటి వరకు ఎందుకు, ఈ నెక్స్ట్ 2-3 డేస్లో వస్తే మీరు అన్నీ చూడొచ్చు, మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. సాటర్డే, సండే క్రౌడ్లో హడావిడి ఉంటుంది, మీకు కూడా పెద్ద ఫ్రూట్ చూసే అవకాశం కూడా దొరకదు. అందరికి చెప్పేది ఏంటంటే సాటర్డే, సండే వచ్చే ఇబ్బంది ఎందుకు పడుతున్నారు, క్రౌడ్ ఎట్లాగో ఉంటుంది. ఈ మిడ్ ఆఫ్ ది డేస్లో వస్తే మీకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా, మీరు కూడా ఫ్రీగా తిరగవచ్చు, ఫ్రీగా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఆ హడావిడిలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సాటర్డే, సండేనే కాదు, మిడ్ డేస్లో వస్తే కూడా మీకు కూడా ఫ్రీగా ఉంటుంది, పిల్లలకి కూడా కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుంది.